సో బేసికల్గా నేను ఈరోజు ఈ 90స్లో పుట్టిన వాళ్ళ గురించి మాట్లాడదామని వచ్చాను. ఈ 90స్లో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్స్ అనమాట. అంటే నాలాగా. ఓకే, నేను 90స్లో పుట్టాను. 95 తర్వాత పుట్టిన వాళ్ళందరూ, 96 తర్వాత పుట్టిన వాళ్ళందరూ జెన్జీస్ అంటున్నారు కదా. ఎంతమంది జెన్జీస్ ఉన్నారు ఇక్కడ? చేతులు ఎత్తండి. జెన్జీస్. ఒక్కడికి క్లారిటీ లేదు అదంటే ఏంటో. నాకు తెలుసు ఆ విషయం. ఏది మిస్టర్ ఆయన పేరుని మర్చిపోయాను నేను. చేతులు ఎత్తాడు. అభి నుంచో ఒక్కసారి జెన్జీస్ చేసే పనులు ఏంటో చెప్పు ఒకసారి. ఉల్లిపాయలు కోయడం, టమాటాలు తీసుకోవడం అలాంటివన్నీ ఉన్నా జనరల్గా అడుగుతున్నాను నేను. అసలు ఒక్కడికి క్లారిటీ ఉండదు, ఊరికే చెప్పుకోవడం తప్ప, అంతే. యాక్చువల్ టెర్మినాలజీ ఏంటనేది. కానీ మనం అదే దిక్కుమాల మొగల్ రేకులు సీరియల్ చూడాలు, ఓకే, అదే ఇంతకంటే ల్యాబ్ అసిస్టెంట్లు లవ్ చేయడాలు, సో అందులో ఊడ్చుకునే అమ్మాయి వస్తే దాని మీద సైట్ వేయడాలు, ఇలాంటివి చేస్తూ ఉంటారు. మనకి అందరూ ప్రపంచం అంతా జెన్జీస్ లేదంటే మిలీనియల్స్ అని మాట్లాడుతుంటే మనం చాలా ఫీల్ అవుతూ ఉంటాం. కానీ మనం కూడా జెన్జీస్ అని చెప్పి ఒక్క క్లారిటీ లేదు. ఎందుకంటే మనం అమ్మా నాన్నల దగ్గర పెరిగాం, అవునా? వాళ్ళ అలవాట్లే మనకు వచ్చి ఉంటాయి, అవునా? ఇప్పుడు మీ నాన్న లుంగి కట్టుకొచ్చి కూర్చుని బనీన్ వేసుకుని చంకలో పౌడర్ కొట్టుకుని ఇలా గోక్కున్నాడు అనుకో, నువ్వు 10 ఏళ్ళతో అదే చేస్తావు. జెన్జీస్ ఏం మారవు కదా, అవునా? ఇప్పుడు మీ అమ్మ ఏమో ఒక చిన్న గిన్నె పట్టుకుని వెళ్ళి గోడ దగ్గర నుంచి పక్కింటి పిన్నిగారు, మన అపార్ట్మెంట్లో వచ్చాయి కాబట్టి పక్కింటి పిన్నిగారులు ఉంటారేమో, అది వేరే విషయం. బట్ స్టిల్ నేరాలు ఘోరాలు లాంటి మాట్లాడుతుంటే నువ్వు ఒక 20 ఏళ్ళ తర్వాత అదే చేస్తావు. ఇప్పుడు నువ్వు ఈరోజు జీన్స్ వేసుకున్నావు అని చెప్పి ఆనందపడిపోతున్నావు, కానీ నువ్వు అదే నైట్తో తిరుగుతావు ఆఫీస్లో, ఇంట్లో. జనరల్గా చెప్తున్నాను నేను అనే రియాలిటీ మాట్లాడుతున్నాం మనం. ఓకే, మనం చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటాం అనమాట. మనం ఎలాంటి కన్ఫ్యూజ్డ్ స్టేట్ నుంచి వచ్చామంటే, ఇప్పుడు ఒక సినిమాలో హీరో ఒక హీరోయిన్ని ప్రేమించి పెళ్లి చేసుకుని శుభం కాటి పడ్డ తర్వాత మళ్ళీ ఇంకో సినిమాలో అదే హీరో ఇంకో అమ్మాయిని ప్రేమిస్తుంటే అదే మరి ఈ అమ్మాయిని ఏం చేసాడు దానికి కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటాం మనం అంతా, అవునా కాదా? మీరు సినిమాలు చూడరా? గుడ్, వెరీ గుడ్. ఓకే, మనం ఎలాంటి కన్ఫ్యూజ్డ్ స్టేట్లో నుంచి బయటకు వచ్చామంటే, ఇంట్లో అపార్ట్మెంట్లో తిరుగుతున్న పిల్లలు మనల్ని అంకుల్ అని పిలుస్తారే అనే స్టేజ్లో ఉన్నాం మనం. కానీ మనం చాలా యంగ్ అని ఫీల్ అవుతూ ఉంటాం కదా. ఇక్కడ ఎంతమంది యంగ్ అని ఫీల్ అవుతున్నారు చేతులు ఎత్తండి. చూసారా, మీ మనసే చెప్పట్లేదు మీరు యంగ్ అని. అండ్ ఒకళ్ళిద్దరు ఏదో బలవంతంగా 2-3 అంటే ఏంటి, మేము మిగతా వాళ్ళందరూ ముసలు తొక్కులా? అక్కడ మీకు నడుము నొప్పులు మోకాళ్ళ నొప్పులు అని వచ్చాయా? జనరల్గా అసలు ఎందుకు దేనికి ప్రోయాక్టివ్గా చేతులు ఎత్తారు మీరు లైఫ్లో? సో మనం ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? 90s గురించి మాట్లాడుకుంటున్నావా? జెన్జీస్. మీరు కాదా? మరి అది చెప్పాలి కదా, మీరేం చెప్పని. చాలా డల్గా ఉన్నారే అందరూ. ఎవడి మీద జోక్ వేస్తారని భయంగా ఉందా? ఏసీ ఎక్కడికి వెళ్ళు మనం కంప్లైంట్లే తెలుసా. నువ్వు పెద్ద ఫంక్షన్కి వెళ్ళు, పెళ్ళికి వెళ్ళు, ఎరా అంటే బొక్క మా మాటనే ఎట్లేదు, వీళ్ళు దావత్ అయ్యలేదు. తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? గుడ్. ఆంధ్ర వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వెరీ నైస్. ఈ ఆంధ్ర వాళ్ళు పక్కన కూర్చోండి, మీ లైఫ్ అంతా కంప్లైంట్లే, ప్రతిదీ కంప్లైంట్లే. ఇప్పుడు ఒక తెలంగాణ వాళ్ళు పిలిచావనుకో, ఆడికి ఒక మటన్ కూర పెట్టి ఒక మందు పోయి సెట్టాడు, ఆడు బయటికి వెళ్ళి 100 మందికి చెప్తాడు నీ అమ్మ ఏమి ఇచ్చాడు రా దావత్ అని. నువ్వు ఆంధ్ర వాడిని సాటిస్ఫై చేయడం చాలా కష్టం. ఆడికి ప్రతిదీ కంప్లైంటే. వచ్చినమ్మంటే ఆడు ఫంక్షన్కి వెళ్ళామనుకో, అమ్మాయిలా జల్లుతారు కదా, ఏంటది పన్నీర్ జల్లుతారు కదా. ఎవరా అమ్మాయి? మన అమ్మాయినా అక్కడి నుంచి మొదలవుద్ది. ఓకే, ఫంక్షన్లో కూర్చుంటావు, వచ్చి ఎవరు పలకరించట్లేదు, ఏంటో పెద్ద ఏం లేదు ఇక్కడ అంటాడు. అంటే మీరు అందరూ జనరల్గా అంటూ ఉంటారు. భోజనాలు పెట్టే చోట అది దరిద్రం అసలు. మనం ఆడికి ఆకులో దాదాపుగా ఒక 20 ఐటమ్స్ ఉంటాయా? 20 ఐటమ్స్ ఉంటాయి. ఏం పెట్టారు బొక్క, ఏం పెట్టలేదు. ఎక్కడో ఆడు ఎప్పుడో సందు చివరి తిన పాచిపోయిన స్వీట్ ఏదో తిని ఉంటాడు, అది పెట్టలేదు, నేను ఏడుస్తూ ఉంటాడు అనమాట. ఆంధ్ర వాళ్ళు అసలు కంప్లీట్లీ నువ్వు సాటిస్ఫైడ్ చేయడం చాలా కష్టం అనమాట. ఓకే, ముఖ్యంగా ఈగో, జోక్ వచ్చినప్పుడు నవ్వేసి దాని తర్వాత విరోచన వచ్చిన వాళ్ళకి పెట్టొచ్చిన ఫేస్ మీరు అందరూ, అది మిమ్మల్ని సాటిస్ఫై చేయడం చాలా చాలా కష్టం. ఓకే, దయచేసి మీరు లైఫ్లో ఒకటి నేర్చుకోండి, లైఫ్ మీ మొహంలాగే ఉంటుంది.
దీనికి మటుకు నోరులు లేస్తాయి, బాగుంటుంది, చాలా బాగుంటుంది అని చెప్పి. లైఫ్ మీ ఫేస్లో ఎందుకు ఉంటాయో నేను చెప్తా చూడు. ఓకే, వచ్చాడండి బట్టి విక్రమార్కుడు క్రింజ్ జోక్ వేసుకుని. ఏమంటే మీకు పొరపాటున షర్మిలగా ఏమన్నా చుట్టాలు అవుతారా? లైఫ్ మీ ఫేస్లో ఉంటుంది. ఎందుకు? మనం ఫేస్ చేస్తాం కాబట్టి. మనం పోసే పాస్ ఎల్లోగా ఉంటుంది. ఎందుకు? తాగే బీరు కూడా ఎల్లోగే ఉంటుంది. ఇప్పుడు చెప్పు చూద్దాం. అలవాట్లేదా? సర్లే, నీ అలవాట్లేదు. వయసు ఎంత? స్వీట్ 30. 30 ఎవరున్నారు? స్వీట్ 30 ఎవరు? ఓకే, మీరు చేతులు ఎత్తకపోయి నేను ఒక మాట చెప్తా. నువ్వు 30 ఏళ్ళకి తాగుడు కూడా అలవాటు చేసుకోలేదు అంటే నీ లైఫ్లో నువ్వు చాలా మిస్ అవుతున్నట్టు అనమాట. ఓకే, ఎందుకంటే ఇటు అమ్మాయి లేక, అటు తాగుడు లేక, ఆఫీస్లో ఇంక్రిమెంటు లేక, ఇంట్లో అప్రిషియేషను లేక, పెళ్లి సంబంధాలు కుదరక, నువ్వు ఏ ఫంక్షన్కి వెళ్ళినా నీ ఐటమ్స్ ఏవి, నువ్వు తినే ఐటమ్స్ ఏవి నీకు నచ్చక, ఎదురుకుండా అమ్మాయి మనల్ని బొక్క అదేంటి అన్నట్టు నువ్వు చూస్తూ, అంటే నీ లైఫ్ ఎంత డిస్సాటిస్ఫాక్షన్గా నడుస్తుందో తెలుసా? నీకు తెలుసా? నువ్వు తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు శ్రీలీల లాంటి హీరోయిన్ చూసినా కూడా బొక్క ఇదేంది అన్నట్టు చూస్తావు అనమాట. నువ్వు ఆ స్టేజ్కి వెళ్ళిపోతావు. నేను జనరల్గా ఇన్స్టాగ్రామ్లో రివ్యూలు ఇస్తూ ఉంటాను. రివ్యూలు దేనికంటే షాంపూలకి, సబ్బులకి, కుక్క పిల్లలకి, షాపులకి, కార్లకి తెలుసా మీ అందరికీ? వావ్, వెరీ నైస్. వాళ్ళు పెట్టే కామెంట్లకి, ఆహా భయ ఫేస్ కనిపించకుండా వాయిస్ వినిపిస్తుంది. ఎవరు? మ్యారీడ్ సింగిల్ ఇయర్ నువ్వేనా? థ్యాంక్ యూ. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తెలుసా మీ అందరికీ? నాకు తెలుసు. అరే అసలు నిజంగా చెప్తున్నాను కదా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అన్నప్పుడు మాకు సినిమా చూసారు రారా అన్నప్పుడే అర్థమైపోయింది. మీరంతా ఎలాంటి బాపత అంటే సాయంత్రం షవర్ పౌడరు వీపుకి వేసుకుని చెమట పొక్కులు తగ్గించుకునే బ్యాచ్ అది. ధర్మీకూలే మేడం, ధర్మీకూల్ బ్యాచ్ మీరంతా అనమాట. ఓకే, అంటే అదే బ్యాచ్. నేను చెప్తున్నా కదా మ్యాక్సిమం ఆంధ్ర వాళ్ళు ఉన్నారు నాకు తెలుసు. మీకు బొక్క జెన్జీలు, ఆల్ఫా ఎక్స్లు, ఆల్ఫా ఎమ్లు, బీటాలు, గామాలు కాదు. మనదంతా ఏ బ్యాచ్? థమ్సప్ బ్యాచ్, లేదా ఇంకో ఏ బ్యాచ్? మందేసే బ్యాచ్. సింపుల్ అంతే, పోలికలు ఎక్కడికి పోవు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటే బొక్క సినిమా చూసామంటారు అందరూ. చిచ్చి ఇంత వర్స్ట్గా ఉన్నారు మీరంతా అసలు. ఓకే ఫైన్, లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్. ఓకే, అది ఎవడో చెప్తే వినేది ఏమవుతుంది? ప్రవచనం అవుతుంది. అర్థమవుతుంది. నీకు నువ్వు అనుభవించుకోవాలి అంతే. ఆ సినిమా చూడలేదా నువ్వు? ఆ మూల నుంచి ఎవడు చెప్పాడు అన్నాడు? ఓకే నైస్. ఆ వెనక నుంచి ఎవడు చెప్పాడు అన్నాడు చూసావా? అలాంటి వాళ్ళే ఇంగ్లీష్ మేడంకి పీటీ సార్కి లింకులు పెట్టేది. అలాంటి వాళ్ళే బ్యూటీ అని అంటారు. సాయంత్రం వస్తావా అంటాడు. ఆడు బయటికి రాడు, ఆడ బెంచ్ కింద ఉంటే కామెంట్ చేస్తూ ఉంటాడు. వేసే కామెంట్లు చాలా బాగుంటాయి. అది చూసి మీలాంటి ముందున్న వాళ్ళు ఎగ్జైట్ అయిపోతారు, వావ్ అనుకుంటారు. బాగా ఎక్స్పీరియన్స్ చేశారు మీరు. ఆబ్వియస్లీ ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి ఈ స్టేజ్ మీద ఉండి మీ కామెంట్లు తట్టుకుంటున్నాం మేము. ఇగో ఇలాంటి దివ్యభారతి గారి నవ్వులు కూడా తట్టుకుంటున్నాం మేము. ఆడి అమ్మ చూసా, అది ఆంధ్ర స్లాంగ్ బయటపడింది. ఆడి అమ్మ. నాకు 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 ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ఐ లైక్ టు రివ్యూ వన్ థింగ్ టుడే. ఓకే, ఇప్పుడు మీరు అందరు ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్లో ఉన్నారా? ఎవ్రీబడి ఆర్ దేర్ రైట్? గుడ్. ఇప్పుడు ఈ ఏడ్చే వాళ్ళు ఉంటారు చూడు, ఇన్స్టాగ్రామ్లో ఏడుస్తారు తెలుసా? ఫేక్ కాదు పాప, వాళ్ళు నిజంగానే ఏడుస్తాడు. కానీ వాడు కెమెరా ఆన్ చేసుకుని ఏడుస్తాడు. నాకు అర్థం కాని విషయం, నాకు ఇప్పుడు ఎక్కెక్కి ఏడుపు వస్తుంది. ఆపి ఒక్క నిమిషం వీడియో పెట్టుకుంటాను.
వెనకాలో దిక్కుమాలిన పాట. అంటే వెంటనే సడన్గా ట్రిప్ అయిపోతే మైండ్ నాకు అర్థం కాదు. ఐ థింక్ దివ్య పెడతారు అంటే వాళ్ళంతా నో. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ముందు పెట్టి వీడియో ఆన్ చేసిన ఏడవలేదా? తెలిస్తే గుందాగిపోద్దా? ఓకే, సో మనం ఎక్కడున్నాము చెప్తారా కొంచెం? అన్నీ టచ్ చేస్తే వచ్చా నా మీద కామెంట్లు వేస్తాం. మనం ఎక్కడున్నా? గుడ్ గుడ్ గుడ్, కూర్చొని ఉన్నాం. సో మనం 90s దగ్గర ఉన్నాం అనమాట. వీఆర్ సో కన్ఫ్యూజ్డ్ అనమాట. సో కన్ఫ్యూజ్డ్ లైఫ్లో మనం బతుకుతున్నాం అనమాట. మనం ఎలాంటి కన్ఫ్యూజ్డ్ లైఫ్ బతుకుతున్నాం అంటే, సెంటు కొట్టుకుంటే అమ్మాయిలు పడతారు, ఓకే, జీన్స్ ప్యాంట్ వేసుకుంటే పాషు. మనం ఇలాంటి కన్ఫ్యూజ్డ్ స్టేట్లో బతుకుతున్నాం అనమాట. సో మనకి జెన్జీలు, మినియల్స్, అలా మిలీనియల్స్ ఇలాంటి వారు, మిలినియల్స్ ఎవరో ఒకళ్ళు అట్లీస్ట్ ఇలాంటివితో పెద్ద పెద్ద మనకు సంబంధం లేదు. నాలాగే ఏం మాట్లాడో తెలియక కన్ఫ్యూజ్డ్గా ఫేస్ పెట్టాలన్నమాట. ఏదో జోక్ చెప్దామని వస్తాం, పెద్ద ఏం జోక్ గుర్తుండదు. ఓకే, మన యంగా లేదంటే ఓల్డా ఐడియా ఉండదు. పెళ్ళిళ్ళకి వెళ్ళడానికి కుదరదు. ఏ అమ్మాయికి లైన్ వేయము. ఎందుకంటే ఇప్పుడు ఆ లైన్ వేసాం అనుకో, అది మనకన్నా 5 ఏళ్ళు 6 ఏళ్ళ చిన్నది ఉంటుంది. నీకు తెలియని విషయం ఏంటంటే, నీ జుట్టు తెల్లబడలేదు కాబట్టి నువ్వు ఇంకా యంగ్ అనుకుంటావు, కానీ నువ్వు ఆల్రెడీ 30 దాటిపోయావు. రంగేసి బట్టతలకి బిట్టేసి తెల్ల జుట్టుకి రంగేసి ఎలా అసలు వై 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 లైక్ దిస్ అంటే నాకు అర్థం కాని విషయం ఒకటి చెప్తాను చూడు. ఇప్పుడు 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 బట్టతలకి, ఇప్పుడు తెల్ల రంగుకి నల్ల రంగు వేసావు, ఓకే, బట్టతల బిట్టేశాడు, పెళ్ళయింది, ఫస్ట్ నైట్ రోజు ఆ విగ్గు తీస్తాడా? అన్నగారు చాలా ఉత్సాహంగా ఉన్నారు, లైట్ ఆపేస్తాం కదా అట. ఓకే 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 గైస్, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ మీ ఆర్జే నాని. నైస్ కాన్వర్సేషన్ విత్ యూ.